సాహసమే ఊపిరిగా పెట్టుకుంది. కఠోర సాహసం చేసి 13 ఏళ్ల వయసులోనే అందనంత ఎత్తుకు ఎదిగి అందరినీ ఔరా అనిపించింది. అతి పిన్న వయసులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి గిన్నిస్ బుక్ రికార్డును నెలకొల్పింది గిరిజన బాలిక. మహిళలందరికీ ఆదర్శంగా నిలిచిన మలావత్ పూర్ణపై స్పెషల్ స్టోరీ. మలావత్ పూర్ణ ఓ గిరిజన బాలిక. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాల గ్రామం. ఏ వసతులు సరిగ్గా ఉండని గ్రామం అది. కొన్ని రోజుల ముందు ఈ అమ్మాయి ఎవరికీ తెలియదు. నిరుపేద కుటుంబంలో కూలీనాలి చేసుకునే దంపతుల కూతురు. తాడ్వాయి మండలంలోని గిరిజన బాలికల వసతి గృహంలో ఉంటూ ఇంటర్ చదువుతోంది మలావత్ పూర్ణ. నిరుపేద కుటుంబంలో పుట్టి అందనంత ఎత్తుకు ఎదిగింది. అతి చిన్న వయసులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి ఔరా అనిపించింది ఈ సాహస బాలిక. పేద కుటుంబంలో పుట్టినా ఏనాడు తాను ఆత్మస్థైర్యం కోల్పోలేదు. చిన్నప్పటి నుంచే కొండలు గుట్టలు ఎక్కడం ఆమెకు అలవాటు. అదే ధైర్యం ఆమెను ఎవరెస్ట్ ఎక్కేలా చేసింది. అతి కష్టమైన పర్వతారోహణాన్ని ఇష్టంగా ఎంచుకుని ఎన్ని అవరోధాలు ఎదురైనా లక్ష్యం వైపు గురిపెట్టి దూసుకెళ్ళింది. భారత కీర్తిని చాటి చెప్పింది పూర్ణ. జన్మనిచ్చిన తల్లిదండ్రులతో పాటు పుట్టిన ఊరికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. పూర్ణ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించిన తర్వాత ఉన్నత చదువుల కోసం ఎన్నో కార్పొరేట్ కాలేజీలు అవకాశం కల్పించినా ఆమె వెళ్లలేదు. ఇప్పటికీ అదే తాడ్వాయి వసతి గృహంలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. బొంబాయికి చెందిన దర్శకుడు రాహుల్ బోస్ పూర్ణ జీవిత చరిత్రను సినిమాగా తీస్తున్నారు. పూర్ణ పాత్రలో అతిథి అనే హైదరాబాదీ అమ్మాయి నటిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. మార్చి 31 నాటికి సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం ఒక మంచి మెసేజ్ ఇస్తుందని చెబుతోంది పూర్ణ. అందరికీ నమస్కారం. నా పేరు మలావత్ పూర్ణ. నేను తాడ్వాయి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నాను. 9th క్లాస్లో నాకు ఎవరెస్ట్ ఎక్కే అవకాశం దక్కింది. సో దాన్ని నేను యూజ్ చేసుకొని ఎవరెస్ట్ ఎక్కడం జరిగింది, వరల్డ్ రికార్డ్ సాధించడం జరిగింది. సో ఈ ఆపర్చునిటీ సాధించడం మా సెక్రటరీ ప్రవీణ్ కుమార్ సార్ గారి ద్వారా వచ్చింది నాకు ఆపర్చునిటీ. దాని ప్రకారంగా నేను ఎక్కడం వల్ల అది రికార్డ్ అవ్వడము చాలా సంతోషం అనిపించింది. సో బాలీవుడ్లో మూవీ, పైగా అది నా స్టోరీ, నా జీవిత స్టోరీ ఉండడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆ సినిమాకి నా పేరే పెట్టడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. మహిళలంతా మనోధైర్యంతో ముందుకు పోవాలి. లక్ష్యం వైపు గురిపెట్టి ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ఉంటే ఎంతటి కఠోర లక్ష్యాలనైనా సాధించుకోవచ్చు అనడానికి మలావత్ పూర్ణ ఓ ఉదాహరణ.